భారతదేశం గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైసీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. సామాజికంగా వెనుకబడ్డ తరగతులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రచించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన కితాబునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఇన్ఛార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావుల్లో ఒకరుగా మన భారతదేశం గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. సామాజికంగా వెనుకబడ్డ తరగతులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రచించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కితాబునిచ్చారు. ఆ మహానుభావుని ఇవాళ మన భారతదేశం యావత్తు కూడా స్మరించుకుంటుందన్నారు. మన నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరికీ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ప్రపంచ మేధావుల్లో ఒకళ్ళుగా గుర్తింపబడిన మన భారతదేశం గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవ సందర్భంగా ఇవాళ మంగళగిరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్న జన్మదినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు, అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదర సోదరీమణులారా, మన భారతదేశం మొత్తం కూడా సాంఘికంగా, రాజకీయంగా ఎక్కువ అవగాహన కలిగిన వ్యక్తిగా, సామాజికంగా వెనుకబడ్డ తరగతులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని నిర్మించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ ప్రపంచ దేశాలతో మనం కూడా పోటీ పడుతున్నామంటే ఆ రోజున ఆనాడు అంబేద్కర్ గారు వేసిన ఫౌండేషనే. సర్వ మతాలు, సర్వ మనుషులు అందరూ కూడా సమానం అనే ఒక స్లోగన్ని తీసుకొచ్చి జాతి ఎక్కడెక్కడైతే కొద్దిగా అణగదొక్కబడుతుందో, ఏ జాతులైతే అణగదొక్కబడ్డారో వాళ్ళందరూ కూడా అభిమానవంతులై వాళ్ళు కూడా సామాజిక ప్రవాహంలోకి చేర్చే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఆ మహానుభావుడిని ఇవాళ భారతదేశం యావత్తూ కూడా మనం స్మరించుకుంటాం. మనం భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడి విగ్రహాలు ఏ ప్రాంతాల్లో ఎట్లాగైతే ప్రతి మారుమూల గ్రామంలో ఉన్నాయో అదేవిధంగా ఇవాళ మన అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని రకాలుగా అందరి గుండెల్లో కూడా నిలదొక్కున్న మహా మనిషి. ఆ మహానుభావుడు 135వ జన్మదినోత్సవం ఇవాళ మనం జరుపుకుంటున్నామంటే ఆయన మన అణగారిన వర్గానికి ఆయన చేసిన మేలు, రాజ్యాంగంలో పొందుపరిచిన విధానం, సర్వమానవ సౌభ్రతత్వం కోరుకున్న మనిషి. అందుకని మహానుభావుడిని ఇవాళ మన భారతదేశం యావత్తూ కూడా స్మరించుకుంటాం. ఆయన జయంతిని జేజేలు పలుకుతున్నాం. అందరికీ కూడా ఇవాళ మన నియోజకవర్గ అందరికీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరికీ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నమస్తే.